మోడీ ట్రంప్ ఫోన్స్ రిసీవ్ చేసుకోవట్లేదు. ఇది న్యూయార్క్ టైమ్స్ కూడా రాసుకొచ్చింది మొన్న జర్మనీ పత్రిక తర్వాత. వాస్తవంగా చివరిసారి వీళ్ళిద్దరూ ఎప్పుడు మాట్లాడుకున్నారు? ఏడాది జూన్లో మోడీ G7 సమావేశాలకు గెస్ట్గా కెనడా వెళ్ళాడు. అప్పుడు కెనడాకి పిలవలేదు అంటూ చాలా ప్రచారం చేశారు వామపక్షవాదులు, కాంగ్రెస్ వాదులు. కానీ కెనడా ప్రధానమంత్రి, కొత్త ప్రధానమంత్రి పిలవడంతో పాటుగా భారత్ లేనిది ప్రపంచంలోనే 4వ ఆర్థిక వ్యవస్థకు ఉన్నటువంటి భారత్ లేకుండా G7 మీటింగ్స్ ఏంటి? వాస్తవంగా G7లోనే ఉండాలి, కానీ దాన్ని తీసుకోలేదు కాబట్టి G7కి అతిథిగా పిలుస్తున్నాం అన్నటువంటిది నాడు చెప్పుకొచ్చారు. అయితే ప్రధాని అక్కడికి వెళ్ళే టైపుకే ట్రంప్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు, అర్జెంట్ పని ఉందని అమెరికా అని చెప్పేసి. ఆ తర్వాత అమెరికా అధ్యక్షుడి నుంచి మోడీకి ఫోన్ కాల్ వచ్చింది, వాషింగ్టన్ రమ్మనమని పిలిచాడు. అయితే క్రొయేషియాలో అధికార పర్యటన అప్పటికే ఫిక్స్ అయ్యి ఉన్నది మోడీది. అక్కడికి వెళ్తున్నాను, నేను ఆల్రెడీ ఫిక్స్ అయ్యి ఉన్న దాన్ని క్యాన్సిల్ చేయడం కరెక్ట్ కాదులే, నేను ఇంకోసారి కలుస్తానులే అని చెప్పేశాడు. వాస్తవంగా ఆ టైంలో ఏంటంటే పాకిస్తాన్ సైనిక చీఫ్ని అక్కడికి భోజనానికి పిలిచి వాడెదురుగుండా నరేంద్ర మోడీని కూర్చోబెట్టడానికి వేసిన ఎత్తుగడని మోడీ తిరస్కరించాడు. అదే చివరి ఫోన్ కాలు. అదే సందర్భంలో ముగ్గురితో కలిపి ఫోటోలు దిగుదాం అన్నటువంటి, ముగ్గురం కలిసి ఫోటోలు దిగేయాలన్నటువంటి ప్లాన్ వేసినటువంటి ట్రంప్కి మోడీ ఇచ్చినటువంటి షాక్ ఊహించలేదు. అంటే సాధారణంగా అమెరికా వాడు పిలిస్తే ఎవడైనా సరే వస్తాడు కాళ్ళ బేరానికి అన్నటువంటి స్టేజీ నుంచి మోడీ అస్సలు పట్టించుకోకుండా వచ్చేసినటువంటి సందర్భం అది. ఇప్పుడైతే క్లియర్గా మోడీకి ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నా సరే రావట్లేదు అన్నటువంటి విషయం అయితే స్పష్టమైపోయింది.